ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో జరిగిన హింసాత్మక ఘటనను రాష్ట్ర మంత్రి నూజివీడి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తీవ్రంగా ఖండించారు. గ్రామానికి చెందిన నక్కనబోయిన సాంబశివరావుపై జరిగిన దాడి ఘటనపై పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి మంచివి కాదని పేర్కొన్న మంత్రి దాడికి పాల్పడిన వారు ఎవరైనా చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బాధ్యులను గుర్తించి బాధితుడికి న్యాయం జరిగేలా చూడాలని, శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. శోభనాపురం గ్రామంలో ఒక హింసాత్మక సంఘటన జరిగిందని నా దృష్టికి వచ్చింది. వెంటనే నేను పోలీస్ అధికారులతో మాట్లాడి ఆ సంఘటనకి ఎవరు బాధ్యులైనా సరే చర్యలు తీసుకుని కఠినంగా శిక్ష పడేట్టు చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. నేను ప్రతి ఒక్కరికి మనవి చేసేది ఒకటే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఇటువంటి హింసాత్మక సంఘటనలకి తావులేదు. మీరు ఏదైనా సిద్ధాంతపరమైన కానివ్వండి, అభివృద్ధిపరమైన కానివ్వండి, అయితే ఎటువంటి అభిప్రాయ భేదాలున్నా సరే మీరు ఏదైనా ఆర్గ్యూ చేసుకోవచ్చు, లేకపోతే మీరు విమర్శించవచ్చు. కానీ ఇటువంటి హింసాత్మక చర్యలకి ఎవరు పాల్పడ్డా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబోతే చేస్తాను. పోలీసు అధికారులు కూడా ఇటువంటి చర్యలు ఉత్పన్నం కాకుండా ఎవరైనా సరే ఇటువంటి చర్యలు ప్రోత్సహిస్తూ ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా నేను గట్టిగా తెలియజేస్తాను. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. విద్య ద్వారానే కురుబ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని ఆమె పేర్కొన్నారు. గుంటూరులోని దేవర సాయి కృష్ణ కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రతిభ పురస్కారాల కార్యక్రమంలో మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 10th ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 104 మంది కురువ విద్యార్థులకు పురస్కారాలు, నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర విద్యా వ్యవస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు, ఆహార భద్రత కల్పిస్తున్నామన్నారు. బీసీ గురుకులాలు, హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్లు, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో స్పోర్ట్స్ కిట్లు కూడా అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు లక్ష్యాలు నిర్దేశించుకుని ఉన్నత స్థానాలకు చేరాలని సూచించారు. అనంతరం తన సొంత నిధులతో 200 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. మనం ఇంకా మన జాతిని గౌరవాన్ని పెంచుకుందాం. ఖచ్చితంగా మనం అన్ని విధాలుగా మరి మీకు కురువ సంఘం ఉంది. మేమంతా ప్రభుత్వం తరఫున కూడా ఏ కష్టం వచ్చినా మీ అందరికీ సపోర్ట్గా ఉంటాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కుల బాంధవులు, మన కుల పెద్దలందరూ భక్త కనకదాస్ గారి జయంతి పర్మనెంట్ జీవో కావాలన్నారు. పర్మనెంట్ జీవో తీసుకొచ్చాం. మరి ఏదైతే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సమక్షంలో అయిన తిరుపతిలో మన కనకదాస్ గారి విగ్రహం పెట్టాలి అంటే కాంచి విగ్రహం కనకదాస్ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశాం. మరి దానితో పాటు పెద్దలందరూ ఆల్రెడీ డాక్యుమెంట్ పట్టుకొని తిరుగుతున్నారు. అమరావతిలో కూడా మన కురువ భవన్ ఉండాలి, కనక భవన్ ఉండాలి అని మన పెద్దలందరూ తిరుగుతున్నారు. ఖచ్చితంగా చెయ్యి కలిస్తే శబ్దం వస్తుంది. మనమందరం కలిస్తే ఖచ్చితంగా కనక భవన్ కడతాం. అమరావతి నడి ఒట్టున మనం కనక భవన్ కట్టుకుంటాం. అందుకు నా వంతుగా ఖచ్చితంగా ఎల్లవేళలా సంఘానికి అందుబాటులో ఉంటాం, సహకరిస్తాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి మా నాన్నగారికి చనిపోయే వరకు కూడా మా నాన్నగారు విద్యార్థి. మా నాన్న మాకు ఒక్కటే చెప్పారు, మీరు ఆస్తులు నిలబెట్టుకుంటారో లేదో తెలియదు, మా నాన్న చనిపోయినాడు అప్పులే ఉన్నాయి, అదే మా ఆస్తి. మరి ఆయన చనిపోయే వరకు విద్యార్థి. విద్యని గౌరవించండి, చదువుకునే పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయండి. మీకు ఆర్థికంగా చేస్తారా, మానసికంగా చేస్తారా, ఏ విధంగా మరి విద్యార్థులకు మీరు ప్రోత్సహించండి అని ఎప్పుడూ చెప్పేవారు.
గడిచిన 2 ఏళ్ల పాలనలో పశ్చిమ నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి పనులు నిర్వహించామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. త్వరలో నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజలతో మరింత మమేకమై వారి సమస్యలు తెలుసుకొని రాబోయే రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. జీవో నెంబర్ 30 ద్వారా పేదలకు ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి భవానీపురంలో తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అనేక మంది తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యే సుజనా చౌదరికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నామని వివరించారు. అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామని వివరించారు. గడిచిన 2 ఏళ్లలో పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చాలా చేపట్టామని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 30 తీసుకురావడం ద్వారా పేదల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కలుగుతుందన్నారు. పట్టాలు రిజిస్ట్రేషన్ లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యకు పరిష్కారం ఈ జీవో ద్వారా లభించిందన్నారు. గడిచిన 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు జూన్ 15 లోపు ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. ఈ సభలో రాబోయే 2 ఏళ్లలో ఎదురయ్యే సమస్యలను కూడా గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నూర్ బాషా, కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కొండ మీద ప్రాంతం వాళ్ళకి ఉపయోగపడే విధంగా జీవో నెంబర్ 30 కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని రిలీజ్ చేశారు. దాని మూలాన ఈ పట్టా లేని వాళ్ళందరికీ కూడా పట్టా వస్తుంది. ఆ పట్టా రావటం మూలాన వాళ్ళ బ్యాంక్ లోన్లు కానీ ఇంకోటి పర్మిషన్లు కానీ అన్నిటికి కూడా అర్హత వస్తుంది. అదొక మంచి డెసిషను. 2 సంవత్సరాలు అయిన సందర్భంగా అందరితో పాటు నేను కలిసి తెలుసుకుంటే ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు అనేకం ఉన్నప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాల్లో అన్నీ సర్దుకొని ప్రజలకి ఎన్ని విధాలుగా అయితే పెన్షన్స్ అప్లై చేయడం కానీ, ఇప్పుడు టిట్కో ఇల్లులు కూడా మన 600 ఇల్లులు అలాట్మెంట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ పేమెంట్స్ అవన్నీ కూడా మీట్ అవుతూ ఉన్నాం. ప్రజలకి ఇంకేదన్నా సమస్యలు అంటే విద్య, వైద్యం అయితే మాత్రం మా సుజనా ట్రస్ట్ నుంచి కూడా స్పెషల్గా ప్రతి శనివారాలు పెట్టి వీలైనంత వరకు ప్రజల్ని సిక్ అవ్వకుండా, అంటే సిక్ కేర్ కాకుండా ప్రివెంటివ్ సిక్నెస్ అన్నమాట. సిక్ కాకుండా ఎన్ని విధాలుగా చేస్తే అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం మా ఎమ్మెల్యే ఆఫీస్ నుండి సుజనా ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో. దాంతోపాటు విద్యలో కూడా సీడ్స్, క్రిస్ప్ అనే ఆర్గనైజేషన్స్తో అంగన్వాడీలు అన్నింటిని కూడా ఇంప్రూవ్ చేసాం. ఇంకా ఈ 2 సంవత్సరాలైన సందర్భంగా ఇంకో 15 రోజుల్లో మీటింగ్ పెట్టి అందరితో కూడా ఒకసారి భారీ ఎత్తున కలిసి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా చేయాలంటే కూడా మా ఆఫీస్ నుండి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి అన్నదాన సత్రం, ప్రసాదాల తయారీ కేంద్రాలను రానున్న జూలై మొదటి వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని దేవస్థాన పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో సీనా నాయక్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపైకి రాకపోకలకు సాగించేందుకు అనువుగా 2వ ఘాటు రోడ్డు నిర్మాణానికి పాలక మండలి నిర్ణయించిందన్నారు. అర్జున వీధిలో ఉన్న అమ్మవారి స్థలానికి అదనంగా మరో కొంత స్థలాన్ని సేకరించి భక్తులు సేద తీరేందుకు డార్మెటరీ తరహా నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం పాలక మండలి సమావేశం బ్రాహ్మణ వీధిలో జమ్మిదొడ్డిలో నిర్వహించారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాలక మండలి ప్రతినిధులతో పాటు ఈవో సీనా నాయక్, ఇతర అధికారులు పాల్గొని ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలపై నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 25 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ విలేకరులతో మాట్లాడుతూ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను వివరించారు. దుర్గమ్మ సన్నిధిలో నిర్మితమైన ప్రసాద తయారీ కేంద్రం, పోటు, అన్నదాన సత్రాలను జూలై మొదటి వారంలో ప్రారంభించే దిశగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. అర్జున్ వీధిలో దేవస్థానానికి 1500 గజాల స్థలం ఉందని, మరికొంత స్థలాన్ని సేకరించి ఆ ప్రదేశంలో భక్తులకు విశ్రాంతి తీసుకునేందుకు సామాన్లు, చెప్పులు వంటివి భద్రపరుచుకునేందుకు వీలుగా నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న దృష్ట్యా ఒకవైపు నుంచి కొండపైకి వెళ్లి మరోవైపు నుంచి దిగటానికి వీలుగా
మరో ఘాట్ రోడ్ నిర్మాణానికి పాలక మండలి ఆమోద ముద్ర వేసిందని వివరించారు. దుర్గమ్మ ఆలయానికి ఉన్న భూములు, ఆస్తులను పరిరక్షించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. దేవస్థాన అధికారులు, పాలక మండలి ప్రతినిధులు, ముఖ్య సిబ్బంది కలిసి ఉన్న ఆస్తులను సందర్శించి వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టే దిశగా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఈ ఆస్తులు ఆక్రమణదారుల పరం కాకుండా కాపాడాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా భక్తుల సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, అమ్మవారి దర్శనం, ప్రసాదం, పరిసరాల పరిశుభ్రంగా ఉండే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అమ్మవారి ఆలయంలో పవిత్రతకు భంగం కలిగితే అది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుందని, సీఎం సైతం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వారు వివరించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు, పాలక మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. అతి త్వరలో మేము అందరం ఆనందపడే విషయాలు ఏంటంటే, జూలై ఫస్ట్ వీక్లో మన లడ్డూ పోటు, అలాగే మన అన్నదాన సత్రం, ఇవన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాం. ఆ రెండు పక్కాగా స్పీడ్ చేస్తున్నాం. అది 2 నెలల నుంచి ఎంబడబడుతున్నాం. కొంచెం ఇంజనీరింగ్ వర్క్ అది లేట్ అవుతుంది, కొంచెం ఎలివేషన్లు ఇవన్నీ కూడా. అలాగే థర్డ్ ఇష్యూ అంటే మనకి పెద్దలు కానీ, మన టెంపుల్ సిబ్బంది కానీ, ఈఓ కానీ మా అందరి కోరిక ఏంటంటే, అర్జున వీధిలో మాకు సైట్ ఉంది. మీరు ఇప్పుడు చూసారు, అక్కడ లడ్డూ ప్రసాదం ఆన్లైన్ టికెట్లు అమ్ముతున్నారు. అక్కడి నుంచి బ్యాక్కి వెళ్తే సుమారుగా 1500 గజాల స్థలం మనకుంది. మధ్యలో ఎవరిదో ఒక బిట్టు ఉంది, చిన్న బిట్టు. దాన్ని తీసుకుని లేకపోతే కలెక్టర్ గారితో మాట్లాడదాన్ని ఎలా చేయాలా ఏంటి అనేది. అక్కడ మా ఉద్దేశం ఏంటంటే, భక్తుడికి అతి దగ్గరలో ఉండే ప్లేస్ అది. అక్కడ వచ్చిన వాళ్ళు నిద్రిస్తానికి కానీ, ఉండటానికి కానీ, రూమ్స్ కానీ, అట్లాగే పెద్ద హాల్ కానీ, వాళ్ళకి ఏ రేంజ్ వాళ్ళకి ఆ రేంజ్. అట్లాగే అక్కడ బ్యాగ్స్ పెట్టుకోవడానికి, చెప్పులు పొద్దున్నే ఎక్కడ స్నానం చేయొచ్చు, అక్కడ నదిలోకి వెళ్తారు. అతి దగ్గరలో ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని అక్కడ తీసేసి, అక్కడ ఇవన్నీ కూడా రిమూవ్ చేసి, అక్కడ నెంబర్ 1 కట్టాలి అని చెప్పి మరి మా ఆలోచన ఉంది. మరి అది ఒక మంచి ప్రాజెక్ట్ అనుకుంటున్నాం మేము. వచ్చే భక్తులకి సౌకర్యాలు నెంబర్ 1గా ఉండాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు, టెంపుల్లో చాలామంది నిన్నగాక మీరు చూసారు, ఈ మన గాలివాన్ తుఫాన్ కూడా ఆ షెడ్ల కింద 100 మంది పడుకుని ఉన్నారు. మన లక్ బాగుండి మా ఇంజనీరింగ్ సిబ్బంది నెంబర్ 1 వేశారు కాబట్టి ఏం పడలేదు మొన్న. లేకపోతే నైట్ ఎంతోమంది ఉంటారు దాని కింద. మరి మహామండపంలో ఎంతోమంది పడుకుంటున్నారు. వచ్చి వాళ్ళ ముక్క అనమాట, ఇక్కడ పడుకోవాలి, ఇక్కడ పొద్దున్నే మనం దర్శనం చేసుకోవాలని. వాళ్ళందరినీ కూడా అలా కాకుండా ఇక్కడ నెంబర్ 1గా హాల్స్ పెడదామని, ఫ్యాన్లు పెడదామని ఆ డిసిషన్ తీసుకున్నాం. అది ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేస్తానికి ప్లాన్ చేస్తున్నాము. అది నిర్ణయం అయిపోయింది. అది అవసరమైతే ఈవో గారు, మేము, మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అంతా కలిసి మంత్రివర్యులతో వీళ్ళందరితో మాట్లాడి డిస్కస్ చేసి, అది ఒక కొత్త ప్రాజెక్ట్. జనరల్గా ఇప్పుడు మనం డిపిఆర్ ఇవన్నీ కూడా రేపు పార్కింగు, లేకపోతే క్యూ కాంప్లెక్స్, ఇవన్నీ ఉండే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో. ఇది మూడవది, దీని మీద కాన్సన్ట్రేట్ చేసి నెంబర్ 1గా చేయాలని పెద్దల సలహాలు, లేకపోతే మన సిబ్బంది అందరూ చెప్పిన దాని మీద దీని మీద ముందుకు వెళ్ళబోతున్నాం మేమంతా కూడా. పోయిన భక్తులకు మనము ఇక్కడ మంచి చేయాలి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మనం మంచి దర్శనాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశమే ఒకటి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేజర్గా భక్తులు చాలామంది కూడా సుదూర ప్రాంతాలు, దూర ప్రాంతాల నుంచి ఎంతో నిష్ఠతో, భక్తితో ప్రయాణం చేసుకొని వస్తున్నారు. వారందరికీ కూడా మంచి దర్శనం, మంచి వాటర్, తాగడానికి మంచి నీరు, మంచి పరిశుభ్రమైన టాయిలెట్స్ ఉండాలి. వారికి మంచి ఆహారం, హైజీనిక్ ఉండే అన్నప్రసాదం, లడ్డు ప్రసాదం, కాస్త ఒక అరగంట గంట కుటుంబంతో ఆ యొక్క ప్రాంగణ పవిత్ర స్థలంలో కూర్చోవడానికి వారికి సేద తీరేటట్టు, ఇవి ముఖ్యంగా వీటి మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఈ ఫోకస్ చేసే క్రమంలో కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. గత అండి, ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు దేవాలయాల మీద, అభివృద్ధి మీద, భక్తుల యొక్క వెల్ఫేర్ మీద, సౌకర్యాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. కాబట్టి వారి యొక్క ఆదేశానుసారం ఖచ్చితంగా రాబో రోజుల్లో మన టెంపుల్ కూడా, మన దేవాలయం కూడా అదే రీతిన మనం డెవలప్ చేస్తాము. భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం. అందులో భాగంగానే ముఖ్యంగా మనం మొబైల్ ఫోన్స్ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా మీ ద్వారా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే, వాస్తవంగా కొన్ని శతాబ్దాల కాలం నుండి, వందల వేల సంవత్సరాల కాలం నుంచి ఉండే పవిత్ర ఇంద్రకీలాద్రి,
ఇక్కడ చాలామంది వందల మంది వేల మంది మనం అమ్మవారిని సేవ చేసుకుంటూ బతుకుతున్నాం, ఇంక్లూడింగ్ మీరు కానీ నేను కానీ ఇక్కడ ఉండాలి. అయితే చిన్న చిన్న ఇన్సిడెంట్లు అటు బయట వైరల్ చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి అమ్మవారి పవిత్రం గురించి కానీ ప్రపంచంలో ఎంతమంది ఆరాధిస్తున్నారో ఇంద్రకీలాద్రి గురించి ఆ చిన్న చిన్న ఇన్సిడెంట్ వల్ల అది పెడుతుండే వాళ్ళకు తెలుస్తుందో తెలియదో కానీ ఒక చిన్న సెక్యూరిటీ గార్డు తప్పు చేస్తే అది బయట వైరల్ చేస్తే అది ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలనే స్టేజ్ వరకు వెళ్తూ ఉంది. సో దయచేసి మిత్రులారా మనమందరం కూడా మన ఇంద్రకీలాద్రిని పరిరక్షించుకుందాం. 2026 మహానాడును మహిళా సాధికారతకు అంకితం చేస్తూ తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ప్రభుత్వ విప్ రెడ్డప్పగారి మాధవిరెడ్డి పేర్కొన్నారు. మహానాడులో పార్టీ పదవుల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తున్న యువనేత నారా లోకేష్ ప్రకటించడం మహిళల రాజకీయ ప్రగతికి కొత్త దారులు తెరిచిందన్నారు. మహిళా సాధికారత గురించి కేవలం మాటల్లో చెప్పడం కాకుండా ఆచరణలో చూపిస్తూ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్న పార్టీ తెలుగుదేశం మాత్రమేనని ఆమె అన్నారు. మహిళలకు రాజకీయ అవకాశాలు, నాయకత్వ బాధ్యతలు అందించే దిశగా ఈ నిర్ణయం కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ చట్టం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని పేర్కొన్నారు. 2026 మహానాడు వేదికగా రాష్ట్ర చరిత్రలో అలాగనే భారతదేశ చరిత్రలో రాజకీయంగా ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఈ మహానాడు మహిళా సాధికారత మీద ముఖ్యంగా ఈ మహానాడును స్త్రీశక్తి మహానాడుగా నామకరణం చేసి ఈ మహానాడులో మహిళలకి 33% రిజర్వేషను తెలుగుదేశం పార్టీ ఇస్తోంది అని చెప్పేసి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో ఈ యొక్క రిజర్వేషన్ను మహిళలు కల్పిస్తున్నాము, మహిళా సాధికారత అనేది తెలుగుదేశం పార్టీ జీన్స్లో ఉందని చెప్పేసి ఈసారి మహానాడు ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేసింది. మహిళా రిజర్వేషన్లు అంటే మహిళలకు ప్రాధాన్యం పేపర్లు ప్రకటనలకే కాకుండా అది రూపుదాల్చే విధంగా ఈసారి మహానాడుని తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మకం చేసింది. ఈరోజు మహిళకు రాజకీయ స్వేచ్ఛ, సముచిత స్థానం కల్పిస్తూ నారా లోకేష్ గారు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రకటన చేయడం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మహిళా రిజర్వేషను భారత ప్రజాస్వామ్యంలో చరిత్రలో చారిత్రాత్మకంగా తీసుకుపోయారు. నారీ శక్తి వందన్ అధినియం మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ను కల్పించి రాజకీయ నిర్ణయాల్లో మహిళల యొక్క స్వరాన్ని వినిపిస్తూ చట్టాలను చేయడమే లక్ష్యం. ఇది కేవలం సంఖ్యాపరమైన మార్పు కాదు, భారతదేశ విధానాల్లో మహిళల స్వరం వినిపించడం కీలక సంస్కరణ. అలాగనే రాజకీయ అవకాశాలు మహిళలకు కల్పించాలనడం కూడా ముఖ్య ఉద్దేశము. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో ఒక ప్రస్ఫుటమైన మార్పు తీసుకురావడానికి ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముందుకెళ్తా ఉంది. ఉండవల్లి సెంటర్ గుంటూరు కెనాల్ బ్రిడ్జ్ పైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఉండవల్లి గ్రామం నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆటో విజయవాడ నుంచి ఉండవల్లి గ్రామం వైపు వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో తిరగబడి విజయవాడ భవానీపురానికి చెందిన జగదీష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. మరో ఆటో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ ఆటో పూర్తిగా డ్యామేజ్ అయింది. ఉండవల్లి సెంటర్ గుంటూరు కెనాల్ బ్రిడ్జ్ పైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఉండవల్లి గ్రామం నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆటో విజయవాడ నుంచి ఉండవల్లి గ్రామం వైపు వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో తిరగబడి విజయవాడ భవానీపురానికి చెందిన జగదీష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. మరో ఆటో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ ఆటో పూర్తిగా డ్యామేజ్ అయింది. పైన చూస్తున్నాను సార్, ఎట్లా రైతు పైన చూస్తున్నాను అండి. పైన చూస్తానంటే బండి మా స్పీడ్కి వచ్చి
ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.